నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చాలా రోజుల తర్వాత మరలా రెండు రాష్ట్రాల సీఎంలు మొదటిసారిగా ఈరోజు కలయిక అయితే జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు గారు ఆ కలయిక అయితే అందరికీ చాలా ఆనందంగా ఉంది. సో ఆ కలయిక సందర్భంగా ఏమేమి చర్చించుకుని ఉంటారు, లేకపోతే ఏమన్నా ఇక్కడ నుంచి అక్కడ రావాల్సిన ఫండ్స్ కానీ ల్యాండ్స్ కానీ ఇవన్నీ చర్చలు బాగా జరిగాయంట. సో ఈ చర్చలు ఎంత మీద సాగాయంటారు? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇక్కడేమో కేసీఆర్ గారు వచ్చారు, అక్కడేమో జగన్ గారు వచ్చారు. సో ఈ ఒక గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడేమో రేవంత్ రెడ్డి వచ్చారు, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అయితే మరి జగన్ గారు, కేసీఆర్ గారు ఈ రెండు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణలు జరిగాయో, ఏ ఒప్పందాలు జరిగాయో వాళ్ళిద్దరూ ఎక్కడా కలవలేదు. ఏదో ఫార్మల్గా ఒకసారి జగన్ వచ్చి అభినందనలు చెప్పడానికి కేసీఆర్ గారిని కలిశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి సమస్యలు చాలా ఉండిపోయాయి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంతకుముందు పార్టీలో కలిసి ఉన్న వాళ్ళు కాబట్టి ఇద్దరం కలిసి మనకు ఉండేటటువంటి సమస్యల్ని మనం చక్కగా పరిష్కరించుదాం అనుకునేటటువంటి విషయాన్ని ఇనిషియేటివ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి లేఖ రాయటం, రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా సంప్రదించి ఆయన్ని ఇన్వైట్ చేయటం. ఇన్వైట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖున హైదరాబాద్ రావటం, విమానాశ్రయం నుంచి బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్ వరకు ఒక ప్రొసెషన్, అద్భుతమైనటువంటి ప్రొసెషన్తో ఆయనకి వెల్కమ్ తీసుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. బ్యానర్లు గట్ట దండలు గట్ట వేసి ఒక ఊరేగింపులాగా తీసుకొచ్చారు. అది ఒక సంకేతం ఏంటంటే హైదరాబాద్లో, తెలంగాణలో కూడా ఇంకా తెలుగుదేశం ఇంకా ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ కూడా ఒక కేడర్ ఉందనేటటువంటి ఒక సంకేతాన్ని తెలియజేయటానికి ఆ కార్యకర్తలు, మరి ఆయన ద్వారా వచ్చిందో లేకపోతే కార్యకర్తలే ఇనిషియేటివ్ తీసుకొని ఆయనకి అంత ఘనంగా వెల్కమ్ చెప్పారో మనకు తెలియదు. వచ్చేటప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఆపి ఒక పెద్ద మాల వేసి ఆయన్ని గజమాల వేసి, అక్కడే కదా టీడీపీ ఆఫీసు, సో తీసుకెళ్ళారు. అయితే చర్చల్లో ఈయనతో పాటు కొంతమంది మంత్రులు వచ్చారు, ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. ఆయనతో భట్టి విక్రమార్క వచ్చాడు. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కాస్త అనుభవజ్ఞుడు కదా, ఆయన కూర్చోబెట్టుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వచ్చారు. దానికి ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు వచ్చారు. పవన్ కళ్యాణ్ మాత్రం రాల. అంటే చంద్రబాబు గారు దూరం పెట్టారంటారా? దూరం పెట్టడం అని కాదు, పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా ఆయన ఇప్పుడు అన్నీ స్టడీ చేస్తున్నాడు, శాఖలన్నింటినీ స్టడీ చేస్తున్నాడు, చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నాడు ఆయన. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నా కూడా లేదురండి మీరే వెళ్ళండి అని అనొచ్చు. దూరం పెట్టడం కాదు. ఇప్పుడు ఇటువంటి సమస్యల్లో డిస్కస్ చేయటానికి ఆ పూర్వ అనుభవం ఉండాలి, ఆ శాఖల మీద అనుభవం ఉండాలి. విడిపోయేటప్పుడు ఉండేటటువంటి సమస్యలు ఏంటి, మన ఆంధ్ర ఆస్తులు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి, తర్వాత తెలంగాణ ఆస్తులు ఆంధ్రలో ఎన్ని ఉన్నాయి, అవన్నీ తెలియాలి కదా. సో కాబట్టి ఆయన పని ఆయనకుంది. అక్కడ చంద్రబాబు తీసుకురాలేదు, పక్కకు తప్పించాడు అని అనుకోవటం అది సమంజసమైనది కాదు. అనుమానాలు వస్తాయి, ఇట్లాంటివి వస్తాయి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి బట్టి వచ్చాడు కదా రేవంత్ రెడ్డితో, మరి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళలేదు అని నీకు వచ్చినటువంటి సందేహం జనాలకు వస్తాయి. రకరకాల అనుమానాలు ఉంటాయి. సో అక్కడ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అనుభవం తక్కువ, అక్కడ పరిపాలన విషయంలో రేవంత్ రెడ్డికి కూడా అనుభవం తక్కువ. అందుకు బట్టిని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అలాగే కాకుండా దానికి సంబంధించినటువంటి మంత్రుల్ని ఇద్దరు తీసుకొచ్చారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ని, సెక్రటరీస్ని కూడా తీసుకొచ్చారు. నేనేమనుకున్నానంటే ముందు వీళ్ళిద్దరూ కలుస్తారు, వీళ్ళిద్దరూ సపరేట్గా మాట్లాడుకుంటారు, తర్వాత మిగతా
మంత్రులతోనూ ఆఫీసర్స్తో మాట్లాడుకుంటాను అని అనుకున్నాను నేను. కానీ రావటంతోనే చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేశారు. అందరూ కూర్చున్నారు. ఇద్దరు సీఎంలతో పాటు ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ఆఫీసర్స్ అందరూ కూర్చున్నారు. చాలా ఒక చర్చల ద్వారా మన సమస్యని పరిష్కరించుకుందాం. ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి. తర్వాత తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత కోస్టల్ కారిడార్ మాకు లేదు కాబట్టి కారిడార్లో కొంత మాకు కావాలి అని అంటున్నాడు. సో చాలా ఉన్నాయి ఇష్యూస్. సో తర్వాత 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు అన్నీ ఇక్కడే, ఆఫీసులన్నీ ఇక్కడే, బిల్డింగులన్నీ ఇక్కడే. ఇప్పుడు సెపరేట్ అయిపోయిన తర్వాత సో ఆంధ్రాకి వెళ్ళాల్సినటువంటి బిల్డింగులు, ఆఫీసులు, తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి అవన్నీ సెపరేట్ చేసుకోవాలి కదా. తర్వాత సెపరేట్ అయ్యేటప్పుడు 6,900 కోట్లు మనకు రావాల్సినది ఉన్నది. అది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో దాన్ని పట్టించుకోలేదు. దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. ఆ విధంగా చాలా లిస్టు చెప్పాడు. యూనివర్సిటీలు, తెలుగు అకాడమీ ఉంది. తెలుగు అకాడమీ అంటే తెలుగు వాళ్ళకి ఇది 2 రాష్ట్రాలకు సంబంధించింది కదా. అది ఎవరు తీసుకోవాలి? అది చెరిసగం తీసుకోవాలా? తర్వాత తెలుగు యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ తెలంగాణకి వెళ్ళాలా, ఆంధ్రాకి రావాలా అనేటటువంటివి. తర్వాత కృష్ణా జలాల పంపిణీ. ఇప్పుడు కృష్ణా జలాలంటే వీళ్ళకి మాకు కొంత నీరు కావాలి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఇక్కడ నుంచి మెడ్రాసే పంపించాడు ఆయన. అప్పుడు ఎంజీఆర్ 30 కోట్లు ఇచ్చాడు వాటర్ కావాలని. మెడ్రాస్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఎంజీఆర్ ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రి కదా. కాబట్టి ఈ మంచినీరు అక్కడ ప్రాబ్లం అయితే ఈయన రైల్వే వ్యాగన్స్తో పంపించాడు వాటర్. ఆ విధంగా ఇది ప్రకృతి ఇచ్చినటువంటి వరం మంచినీరు అనేది. అటువంటి వాటిలో అడిగిన ఆ జలాల పంపిణీ చేసుకోవటం అది పర్వాలేదు. కానీ తిరుపతి దేవస్థానంలో వాటా కావాలంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉంది. రాయల తెలంగాణ అయితే అప్పుడు తిరుపతి దేవస్థానం రాయల తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు రాయలసీమ ఆంధ్రాలోనే ఉంది కదా. కాబట్టి ఆంధ్రాకి చెందిందే మొదటి నుంచి. సో తిరుపతి దేవస్థానంలో వాటా ఎట్లా ఇస్తారు? అందుకోసం అని చెప్పి ఒక పెద్ద లిస్టు తయారు చేశాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మేధస్సు, ఆయన అనుభవం ముందు రేవంత్ రెడ్డి ఏమాత్రం అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ బాగలేదు, పర్ఫార్మెన్స్ బాగలేదు అనేటటువంటి వార్తలు పొక్కుతూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటే నిన్న ఒక పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అయింది. ఏమది? సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారంట. నువ్వు మా పర్మిషన్ లేకుండా అపోజిషన్ పార్టీని చంద్రబాబు ఎందుకు కలిసావు అన్నట్టుగా సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చారని కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి పోస్టులు. అవును. ఇప్పుడు ప్రతి అడుగులో ఇప్పుడు వీళ్ళు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచినా ఇక్కడ భట్టి విక్రమార్క అవుతాడా, లేకపోతే ఇంకా కాంగ్రెస్ లీడర్స్ చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు నేను ప్రైమ్ మినిస్టర్, నేను సీఎం అవుతానని చెప్పుకున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. సో ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీ వెళ్ళి వాళ్ళ చేత చెప్పించుకున్నాడు రేవంత్ రెడ్డి తను సీఎం అని. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇతన్ని సీఎంగా చేశారనేటటువంటి వార్త వచ్చింది. దానికి విమర్శ వస్తుంది. సో ఇప్పుడు సెంట్రల్లో ఉండేటటువంటి ఆ కాంగ్రెస్ అధిష్టానం చెప్పు చేతల్లోనే ఉండాలి ఈయన. అది డెఫినెట్గా విమర్శ వచ్చింది. ఎందుకు జగన్ ఓదార్పు యాత్ర చేసేటప్పుడు ఓదార్పు యాత్ర ఆపమంది సోనియా గాంధీ, కానీ ఆపలేదు అనుకో, అది వేరే విషయం. సో అది డెఫినెట్గా ఉంటుంది. ఈసారి ఏంటంటే ఇప్పుడు అతను తెలుగుదేశం ఇద్దరు సీఎంలు కలిసి మన సమస్యలు పరిష్కరించుకుందాం అనుకునేటటువంటి విషయం మంచిదే.
అయితే చంద్రబాబు నాయుడికి ఉన్న ఫ్రీ హ్యాండ్ ఆయనకి లేదుగా. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటటువంటి సమస్యలు ఇద్దరు కలిసి విభజించుకొని చక్కగా సుహృద్భావ వాతావరణం చేసుకుందాం అనుకున్న ఆలోచనకు వెళ్ళారు వీళ్ళు. అంతేగాని అక్కడి నుంచి తనకి ఈ విధంగా వస్తుందనేటటువంటి ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు రేవంత్ రెడ్డి. న్యాయంగా చేయాలి, లేకపోతే చేసినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదా అని ఆలోచించుకోవాలి. అయితే ఇద్దరు సీఎంలు కలిసినటువంటి వాతావరణం, వాళ్ళ చర్చలు సుహృద్భావంగా జరిగి ఆ చర్చలు కూడా మరి చంద్రబాబు నాయుడే ప్రతిపాదించుంటాడు ఇది. ఎందుకంటే ఆయన రాజకీయ నీతిజ్ఞుడు, చాలా అనుభవం ఉన్నవాడు. ఇద్దరు ఫార్మల్గా కలిశారు. ఫార్మల్గా కలిసి 3 అంచెలతో మనం రావాల్సినటువంటి వాటాలు భాగాలు చేసుకుందాం అనేటటువంటి అండర్స్టాండింగ్కి వచ్చారు. ఆ 3 అంచెలు ఏంటి? ముందు ఆఫీసర్స్ కలుస్తారు. ఆంధ్ర నుంచి సెక్రటరీసు, ఆ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీసు, ఈ సెక్రటరీసు, అటు ముగ్గురు ఇటు ముగ్గురు, ఆ సెక్రటరీస్ కూర్చొని వాళ్ళు ముందు డిస్కస్ చేస్తారు. వాళ్ళ ముందు డిస్కస్ చేస్తే కొన్ని పరిష్కారం అవుతాయి. వాళ్ళ వల్ల పరిష్కారం అయ్యాక మిగిలినటువంటివి, పరిష్కారం కానటువంటివి మంత్రులు ఉపసంఘం వేస్తానన్నాడు. అలాగే అటుపక్క ఆ శాఖలకు సంబంధించిన మంత్రుల్ని, ఇటుపక్క ఈ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల్ని నియమించి ఆ మంత్రులు భేటీ చేస్తారు. మంత్రులు భేటీ అయిన తర్వాత అప్పుడు కొన్ని పరిష్కరించబడతాయి సమస్యలు. సో ఈ సెక్రటరీసు, ఆఫీసర్సు, మంత్రులు, ఈ 2 అంచెల్లో పరిష్కారంగా సమస్యలు ఏమన్నా ఉంటే అప్పుడు వీళ్ళిద్దరు సీఎంలు కలిసి కూర్చొని పరిష్కరిద్దాం అనుకునేటటువంటి ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇది చాలా తెలివైన పరిణామం ఇది. సో ఎందుకంటే ముందే అసలు ఆ కింద మీద పడేదేదో వాళ్ళు పడతారు ముందు, తర్వాత వీళ్ళు సీఎంలు, తర్వాత వాటికి వాళ్ళిద్దరు కూర్చొని ఏవైతే గట్టిగా ఉన్నాయి, పట్టు వెళ్ళినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని పరిష్కరిస్తారు. సో ఈ విధంగా ఇప్పుడు ఇది ఒక్క సిట్టింగ్తో జరిగేది కాదు. ఒక 2-3 సిట్టింగ్లు పడాలి, చర్చ జరగాలి, బాగా నలగాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే 2 మంత్రివర్గాలు కూడా చాలా క్లారిటీతో ఉంటాయి. ఈ బిల్డింగ్లు మనవి, ఇక్కడ చాలా బిల్డింగ్లు ఉన్నాయి కదా ఉమ్మడి ఉండేటప్పుడు. సో ఈ బిల్డింగులు మావి, ఆ బిల్డింగులు మేవి. సో ఈ జలాలు మేవి, ఆ జలాలు మావి. తర్వాత హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఇంకా అమరావతి సచివాలయానికి వెళ్ళొస్తూ ఉన్నారు వర్కర్స్, జాబ్ హోల్డర్స్, సచివాలయంలో పనిచేసేటటువంటి సిబ్బంది. ఆ సిబ్బంది వెళ్ళి రావటం కాబట్టి ఇబ్బంది అని చెప్పి జగన్ టైంలోనే జగన్ ఏం చేశాడంటే వారానికి 5 రోజులే వర్క్, శనివారం ఆదివారం మీరు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పాడు. సో ఆ ఆనవాయితీని కొనసాగించాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ పెట్టినటువంటి కొన్ని ఆనవాయితీల్ని ఫాలో అయ్యాడు, మంచివి వాటిని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడేంటి, ఇక్కడ తెలంగాణలో ఫ్యామిలీతో ఉండేవాళ్ళు, పిల్లలు చదువులు ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళారు. అలాగే ఆంధ్ర నుంచి తెలంగాణకి కొంతమంది వచ్చారు. సో ఒక్కసారి సచివాలయానికి ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన పిల్లలు చదువులు, ఫ్యామిలీ అంతా ఒక్కసారి షిఫ్ట్ చేయలేదు కదా. కాబట్టి ఏంటంటే తెలంగాణకి రావాల్సిన వాళ్ళు తెలంగాణకి, ఆంధ్ర వెళ్ళవలసిన వాళ్ళు ఆంధ్రాకి, ఆ విధంగా ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి. చాలా లాభాలు ఉన్నాయి దీనివల్ల. అయితే ఎంతవరకు రేవంత్ రెడ్డి ఏ విషయాల మీద ఒప్పుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాల మీద ఒప్పుకుంటాడు, ఏ విషయం మీద వీళ్ళిద్దరూ వేధిస్తారు అనేటటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, క్యాడర్ ఉంది ఇంకా. సో భవిష్యత్తులో మళ్ళా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బతికించేటటువంటి ఆశలు కూడా ఉంటాయి, కార్యకర్తలు కూడా ఉంటాయి. దానికి ఇన్ఛార్జ్ అంటే పెడతాడు, అప్పుడే పెట్టాడు.
రేవంత్ రెడ్డి ఉంటాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా. ఒక విధంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషే. అందుకేగా ఆయన చెప్పంగానే సరే రండి 6వ తారీఖున మనం కలుద్దాం, కూర్చుందాం అని అన్నాడు. సో అది ఆంధ్రాకి ప్లస్ పాయింట్ అవుద్ది. అయితే దాన్ని ఇంకొంచెం క్యాష్ చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు మరి విమానం దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మరి జూబ్లీ హిల్స్ ఓ పెద్ద ప్రొసెషన్తో గజమాల వేసి ఆయన్ని తీసుకొచ్చారంటే తెలుగుదేశం ఇంకా ఇక్కడ కూడా ఉన్నది అనేటటువంటి ఆ ఉనికి తెలియజేయటమే కదా ఒక విధంగా ఒక సంకేతం. అది ఇంకా పార్టీ బతికే ఉంది, ఇంకా పార్టీ బతికే ఉంది. అక్కడ ఏకఛత్రాధిపత్యం ఆంధ్రాలో. సో ఫ్యూచర్లో కూడా చంద్రబాబు నాయుడు దృష్టి తెలంగాణలో ఉంటుంది. అది అప్పుడే బయటపడ్డా. ఆయన మహామేధావి కదా, రాజకీయ నీతిజ్ఞుడు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ బయటికి రాదు. కార్యకర్తల్లో రావచ్చు పోవచ్చు, అది వేరే విషయం, అది ఎవరు పట్టించుకోరు. సో అదొక ఆ కోణంలో కూడా రాజకీయాలు కాస్త తెలిసిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఓహో చంద్రబాబు నాయుడు దృష్టి కూడా అక్కడ పెడుతున్నాడు అనేటటువంటిది కూడా ఆలోచిస్తూ ఉంటాడు. క్లీన్గా పాలిటిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత ఒక 5 మండలాలు, ఆ మండలాలు మాకేమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. 5 గ్రామాలు మాకేమండి అని అంటున్నాడు. మరి అదే ఈ 3 అంచెల్లో ఆఫీసర్స్ సెక్రటరీస్ కూర్చున్న దాంట్లో ఎన్ని తేలుతాయి. తర్వాత మంత్రులు ఉపసంఘం ఒకటి వాళ్ళు ఏ సమస్యలు తీరుస్తారు, ఏమి మిగులుతాయి, ఆ మిగిలినటువంటి వాడిని చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆ ఒత్తిడి కానీ వస్తే సెంటర్ నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నుంచి కానీ ఒత్తిడి కానీ వస్తే అది పనిచేస్తుంది. ఇద్దరు సీఎంలు ఇప్పుడు ఈ సెక్రటరీస్ కూర్చునే దానికి అభ్యంతరం పెట్టరు వాళ్ళు. తర్వాత మంత్రులు ఉపసంఘం కూర్చొని చర్చించడానికి అభ్యంతరం పెట్టరు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూర్చునేటప్పుడు అప్పుడు వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. అది అప్పుడు వాళ్ళ ఇంటర్ఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు అనేటటువంటిది మనం వేసి చూడాల్సినటువంటి అంశం. పోతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ మంత్రులందరినీ ప్రముఖులందరినీ కలిశాడు. సో పీయూష్ గోయల్ని కలిశాడు, నితిన్ గడ్కర్ని కలిశాడు. నితిన్ గడ్కర్ని కలిసిన తర్వాత ఈయన మాకు ఇది కావాలి అని ఆయన ముందు అవన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ 8 జాతీయ రహదారులు వాటికి వెడల్పు చేయడానికి అంగీకరించాడు. 8,000 చిల్లర కోట్లు దానికి శాంక్షన్ చేశాడు నితిన్ గడ్కరీ. తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటటువంటి రోడ్డుని విస్తరించేటటువంటి పనులు కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తర్వాత రిఫైనరీ ప్రాజెక్ట్ ఒకటి, అంటే క్రూడ్ ఆయిల్ని వాటి నుంచి పెట్రోలు గ్యాస్ ఇవన్నీ తీస్తారు కదా, అటువంటి 60,000 ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ చేయించుకున్నాడు. అది అధికారికంగా ఇంకా వార్త రావాలి. 60,000 కోట్లు మచిలీపట్నంలో. కాకినాడలో పెడదాం అనుకున్నారు, కానీ కాకినాడలో అంత స్థలం లేదు. అంటే 3,000 ఎకరాలంతా కావాలంట దానికి. అందుకోసమని మచిలీపట్నంలో పెట్టారు. ఎందుకంటే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటటువంటి రూట్లో కొన్ని వేల ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. సో అక్కడ అసలు బాలశౌరి ఎంపీ అయితే 3,000 కాదు 8,000 కోట్లు 8,000 ఎకరాలు కావాలన్నా ఇస్తామంటున్నాడు అక్కడ గెలిచినటువంటి బాలశౌరి ఎంపీ. సో చంద్రబాబు వెళ్ళి ఇంకా పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలా. పిఠాపురంలో వాళ్ళందరితో జోకులు వేస్తా, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చేస్తున్నాడు. అసలు ఎర్రచందనం అయితే ఎర్రచందనం నేపాల్కి వెళ్ళిపోతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ దాన్ని ఆపాడు ఎవరు? పవన్ కళ్యాణ్.
ఇప్పుడు గవర్నమెంట్ వదిలేసింది, పంపించేస్తుంది. అక్కడ నేపాల్ దగ్గర పట్టుకున్నారు. పట్టుకుని అసలు వాళ్ళ అసలు ఫారెస్ట్ ఆఫీషియల్స్కి ఉచ్చబోయిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఎర్రచంద్రం ఎంత ఉంది, నిలవలు ఎంత ఉన్నాయి, ఇంతకుముందు ఖర్చు ఎంత అయింది, ఆ నివేదిక అంతా నా ముందు పెట్టండి అని అంటున్నాడు. 32,000 మెట్రిక్ టన్నులు బియ్యం వెళ్ళిపోతుంటే పాపం పేదోడు తినాల్సినటువంటి బియ్యం అది నాదెండ్ల మనోహర్ ద్వారా ఆపించాడు. సో అసలు ఆఫీసర్స్ అయితే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే పవన్ కళ్యాణ్ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా స్ట్రిక్ట్గా నీతిగా నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా వ్యక్తిగతంగా చదువులోనూ మంచి ట్రైనింగ్ అయ్యి దేశానికి ఏదో చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళని రాజకీయ నాయకులు పొల్యూట్ చేస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడంట పవన్ కళ్యాణ్తో, సార్ మీ దగ్గర పనిచేయటం నా అదృష్టం అన్నాడంట. సో అసలు పవన్ కళ్యాణ్ ప్రపంచం చాలా జంజామార్తంగా సాగుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను అవన్నీ స్టడీ చేస్తున్నాను, కొంతమంది వచ్చి దీని మీద సంతకాలు పెట్టండి అని అంటున్నారు, నేను సంతకాలు పెట్టడానికి భయపడుతున్నా. నేను అసలు అదేముందో నేను చదవాలి కదా, ఆ చదివి నేను అర్థం చేసుకోవటానికి నేను ఇంటర్మీడియట్తో ఆగిపోయాను, ఇప్పుడు బాధపడుతున్నాను. నేను ఏ డిగ్రీ అయ్యో ఏ పీజీయో చేసి ఇంగ్లీష్ బాగా వచ్చి బాగా చదువుకుని ఉంటే. పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారు కదా సార్. మాట్లాడటం వేరు, ఒక టెక్నికల్ టెర్మినాలజీ ఉంటుంది. ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీ వేరే ఉంటుంది, తర్వాత సైంటిఫిక్ టెర్మినాలజీ వేరే ఉంటుంది, పొలిటికల్ టెర్మినాలజీ. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ వాళ్ళు వాడేటటువంటి ఇంగ్లీషు ఇది అందరం బొట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. సినిమా ఫీల్డ్లో అందరికీ ఇంగ్లీష్ వస్తుంది, ఎందుకంటే కామన్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి ఈ ఇంగ్లీష్ కాదు, ఆ సబ్జెక్ట్ తెలియాలి కదా. ఇప్పుడు ఎర్రచందనం ఉంది, ఆ ఎర్రచందనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఎర్రచందనం మెడిసిన్స్లో వాడతారు, అక్కడ మెడికల్ టెక్నాలజీ ఉంటుంది, ఆ వర్డ్స్ అన్నీ తెలియాలి కదా. కాబట్టి ఎవరు చదవరండి, సంతకాలు పెట్టేస్తుంటారు, మీరు కూడా సంతకం పెట్టండి అని అంటే నేనెట్లా పెడతాను సంతకం, ఏమో నేను సంతకం పెడితే నేను దానికి తర్వాత బాధ్యుడిని అవుతాను నేను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత పిఠాపురం సభల్లో అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, 3.5 ఎకరాలను తీసుకున్నాడంట, 2 ఎకరాలేమో టీడీపీ ఆఫీస్ అంట, జనసేన ఆఫీసు. టీడీపీది అంతా కలిసే ఉంది కాబట్టి కలిసే వస్తున్నాయి వాళ్ళు. అలాగా పిఠాపురం ప్రజలకి అభయాల మీద అభయాలు ఇస్తున్నాడు, నేను స్వర్గధామం చేస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు కాముకి వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి నితిన్ గడ్కరీని మంత్రులందరినీ కలిసి సీతారామన్ని కలిసి తనకు కావలసినటువంటి చక్కగా తెచ్చుకుంటున్నాడు. సో మళ్ళా పవన్ కళ్యాణ్ మోడీ దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు, ఏమి తెస్తాడు చూడాలి. తర్వాత పవన్ యువ వికాసం అని ఒక సంస్థ పెట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్. అందులో ఏంటంటే యువతనందరినీ చేర్చి వాళ్ళకి ఒక స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. సో దాన్ని మెటీరియలైజ్ చేయటానికి మోడీ దగ్గరికి వెళ్ళి ఆ ఫండ్స్ రాబట్టుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాడు ఆయన. సో ఇక 24 గంటల ఆ పని మీదే ఉన్నాడు పవన్ కళ్యాణ్, చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. సో ఆఫీసర్స్ అయితే నిద్ర పట్టట్లేదు ఆఫీసర్స్కి, కళ్ళ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి కొట్టుకొస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడి నుంచి చేసుకొస్తున్నాడు. హోమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఏముంది, ఒక ఫోన్ కాల్లో ఎక్కడో మిస్ అయినటువంటి అమ్మాయి జమ్మూలో ఉంటే పోలీస్ ఆఫీసర్ దడబుట్టి వాళ్ళు కేరళలో వెతికారు, కేరళ దొరకలేదు, అక్కడ ఇక్కడ వెతికి ఆ అమ్మాయి జమ్మూలో కనిపిస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. అది ఫేక్ అంటున్నారు. ఎవరంటున్నారు? వైసీపీ వాళ్ళు అంటారు ఫేక్ అని. మరి పవన్ కళ్యాణ్ ఇంకా ఎందుకు దాన్ని బయట చూపించలేదు? చూపించారుగా అమ్మాయిని.
ఆ, వాళ్ళ మదర్ వచ్చిందిగా, వాళ్ళ మదర్ వచ్చింది. లేటెస్ట్గా అమ్మాయిని కూడా కనిపించినట్టు నేను ఎక్కడ చూసినట్టున్నాను. ఫేక్ ఇది ప్రతి విమర్శ వాళ్ళు అనటానికి వీళ్ళు అనటానికి ఏముంది. ఇప్పుడు వాళ్ళు చేస్తే వీళ్ళు ఫేక్ అంటారు, వీళ్ళు చేస్తే వాళ్ళు ఫేక్ అంటారు. కానీ ప్రజలకు తెలుస్తుంది కదా, ఆ మదర్ వచ్చి ఇన్ని బతిమలాడటం, పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నాడా లేదా అనేటటువంటి విషయం ప్రజలకు తెలుసు, మీడియాకు కూడా తెలుసు. సో ఈ విమర్శలన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అనేది ముఖ్యమైన పాయింట్. అప్పులు ఎంత ఉన్నా పర్లేదు రాష్ట్రంలో. అప్పులు అనేది మరి అదే కదా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీతో సఖ్యంగా ఉన్నదా, అందుకే కదా వీళ్ళు. అది రాజధాని కట్టడానికి మాత్రమే. అవును, రాజధాని కట్టడానికి, పోలవరానికి, మరి రోడ్లు విస్తరణ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారుగా, మరి మచిలీపట్నంలో ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారు కదా, మరి అవన్నిటికీ అక్కడి నుంచే రావాలి కదా. అవసరమైతే అప్పులు చేస్తారు. అప్పుడు ఇంకా జనాల మీద ఇంకా ఎక్కువ భారం కదా పడుతుంది, మొయ్యాలి, తప్పదు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అప్పులు చేశారు, చాలామంది అప్పులు చేశారు. ఇంతకుముందు వాళ్ళు చేసినట్టు మళ్ళీ వీళ్ళు కూడా చేస్తారంటారా? అవసరమైతే చేస్తారు, తప్పదేముంది. మరి సచివాలయాలు తాకట్లు పెట్టినంత భయంకరంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి యాక్సెస్ ఉంది కదా, తర్వాత మోడీకి ముద్దుబిడ్డ కదా పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరే వెళ్తారు, వెళ్ళి ఆయన్ని ప్రసన్నం చేసుకొని వస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక యాక్సెస్ ఉంది మోడీ దగ్గర, ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ ఉంది అక్కడ, వాళ్ళ ప్రభుత్వానికి వీళ్ళ సపోర్ట్ ఉంది. సో కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు దేనికైనా బొమ్మ బొరుస అని రెండు ఉంటాయి, కాయిన్కి రెండు వైపులా, ప్రతి దాని మీద విమర్శ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే వేచి చూడాలి. చంద్రబాబు నాయుడు చాకచక్యం అంతా, పవన్ కళ్యాణ్ ఎట్టా స్టడీ చేస్తున్నాడు, ఎట్టా చేస్తున్నాడు, ఇవన్నీ మనం అన్నాళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఛానల్లో ఉన్నవాళ్ళం, మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. అటవీ శాఖలో ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్కి గిఫ్ట్లు ఇచ్చి ఎంత కొల్లగొడుతున్నారో తెలియదు. అసలు ఎర్రచందనం అనేది ఎంత కాస్ట్లీ, అది ఎర్రచందనం మెడిసిన్స్లో కూడా వాడతారు ఎర్రచందనం. సో అటువంటి దాన్ని అటవీ శాఖ ఇస్తుందే కదా, పవన్ కళ్యాణ్దే కదా. కాబట్టి ఆ అడవిని సంరక్షించడం అనేటటువంటిది చాలా పెద్ద కార్యక్రమం. అది పోలీస్ డిపార్ట్మెంటు, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ వాళ్ళందరినీ అలర్ట్ చేసి. అటవీ శాఖ అంటే కేవలం ఎర్రచందనం మాత్రమేనా? పోలీస్ శాఖ కాదు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్. పోలీస్ శాఖ కాదు, అటవీ శాఖ, ఫారెస్ట్ ఆఫీసర్సు, వాళ్ళకి సంబంధించిందంతా తన కనుసరణలోనే ఉంటుంది కాబట్టి. సో లెట్ us hope ఫర్ ది బెటర్మెంట్. పవన్ కళ్యాణ్ అనుభవం ఉన్నా లేకపోయినా, రాజకీయ అనుభవం ఉన్నా, 10 ఏళ్ళు పార్టీని లాక్కొచ్చాడు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా అనుభవం లేకపోయినా కేఏ పాల్ 10 ఏళ్ళు లాక్కొచ్చాడు. అవగాహన ఉంది కదా. కేఏ పాల్ 10 ఏళ్ళు లాక్కొచ్చాడు. కేఏ పాల్కి పవన్ కళ్యాణ్కి ముడిపెట్టబాకు. కేఏ పాల్కి పవన్ కళ్యాణ్కి ముడిపెట్టి మాట్లాడితే అట. కేఏ పాల్ హ్యాస్ బికమ్ ఏ పొలిటికల్ బఫూన్. నేనే ముఖ్యమంత్రి, నేనే ప్రధానమంత్రి అంటాడు. బట్ హీ ఈజ్ ది రిచెస్ట్ ప్రీస్ట్. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, సో వీళ్ళ మీటింగులు ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తారు, ఏ విధంగా ప్రజలకు వాళ్ళు మేలు చేస్తారు, రేవంత్ రెడ్డి మా ఆంధ్రాకి ఏమిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఏమిస్తాడు. సో ఇవన్నీ వెంటనే జరిగేటటువంటి విషయాలు కాదు. చర్చించాలి, బాగా చర్చించి, అయ్యా ఇది మీరు తీసుకోండి, మాకు ఇది ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకోవటంలో ఉంటుంది. ఇచ్చుటలో ఉన్న హాయి వేరే చట్టను లేదని ఏదో పాట ఉంది కదా, అలాగా వాళ్ళు పరిష్కరించుకుంటారు. అయితే ఏంటంటే కామన్ మ్యాన్కి ఏమిటి లాభం అని అడిగితే, కామన్ మ్యాన్కి ఒక మంచి పరిపాలన జరుగుద్ది. ఇప్పుడు మచిలీపట్నంకి వచ్చి 60,000 కోట్ల ప్రాజెక్ట్ అని అంటే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. సో ఉపాధి దొరుకుతుంది.
అలాగా ఈ అమరావతి డెవలప్ అయితే అమరావతిలో కూడా ఇంకా అక్కడ కూడా వస్తాయి. సాఫ్ట్వేర్ ఇంకా డెవలప్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ హైదరాబాద్లో డెవలప్ చేయాల, అక్కడ కూడా డెవలప్ చేస్తాడు. మళ్ళీ సినిమా ఫీల్డ్ కొంత రెవెన్యూ అంతా తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, మీరు ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేయండి అని ఆ టాపిక్ వచ్చినా రావచ్చు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రభుత్వం నిన్ననే వచ్చింది కాబట్టి, సో వాళ్ళకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి, ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అండ ఉంది కాబట్టి మేలు జరుగుతుందని మనం ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.